రూ. 150 ఫోటోబయోగ్రఫీ ఆ రోజుల్లో అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఎట్లా వర్కౌట్ అయింది? ఆర్థికంగా ఏ విధంగానూ మీకు అది వెసులుబాటు కాదు సరిపోయిందండి. నాకు తెలుసు. చాలా పుస్తకాలు ఫ్రీగానే ఇచ్చాను. అవును, అవును, బాగా. ఏమడుగుతాం ఆ రోజులు పెద్దాలని అని చెప్పి పుస్తకం ప్రతి ఒక్కరు అడిగేవాడు. దానికి రికమెండేషన్లు. అప్పుడు ముందు 150 పెట్టి పుస్తకం ఇస్తాననేది కదా. అంత పెద్ద రికమెండేషన్ పలానాయంతో చెప్పించుకున్నారు అన్నప్పుడు అన్నీ ఇచ్చేసేవాళ్ళం. ఆ తర్వాత నాకు ఈ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో చేసిన వర్క్లోనే రూ. 4 ఏదైనా చూశాను నేను. కాకపోతే అది నేను వ్యాపార దృక్పథం కాదు కదండి. కాదు, ఆ వయసులో ఏదో ఉత్సాహం. అది అది కళ నిజమైంది. ఒక కలగన్నాను ఇలా చేస్తే బాగుంటుందని. ఆ స్థాయికి మించిన కలగన్నాం. అది ఆయనకి చెప్పాము. ఆయన అవకాశం ఇచ్చారు. ఆ కళ నిజమైంది. దానివల్ల నేను రూపాయి కంటే కూడా చాలామందికి నా ఇంట్రడక్షన్ లేకుండా నేను పలానా అని పరిచయం అయిపోయారు. ప్రత్యేగాత్మ అంటే ఒక ఇంట్రడక్షన్ అక్కడ. ఆ ఐడెంటిటీ ఇచ్చారు నాకు. అది రామారావు ద్వారానే వచ్చింది నాకు ఐడెంటిటీ. అందుకని అది 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 ఎంత కొంటే ఎంత కెరీర్ తర్వాత వస్తుందండి. అది టెక్స్ టైం. చాలా ఒక 10-15 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నాకు టేక్ ఆఫ్ అనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టు ఒకేసారి స్టార్టింగ్ అట్లా వచ్చేసి మీరెవరు తెలిసిపోయారు అంతే. తెలిసిపోయాను. ఇది నాకు రేపు మన మద్రాసు వెళ్ళిపోయిన మూవీ మార్కెట్ ట్రేడ్ మ్యాగజైన్ పెట్టినప్పుడు విజయబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన అసలు ఎవరికి కూడా ఆర్థిక సాయంగా చేయరు, మాట సాయం చేస్తారు. విజయబాబు నాయుడు గారు అంటే డిసిప్లిన్. ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా తక్కువ మందిలోనే ఉంది. ఏది ఆర్థిక విషయాల్లో డిసిప్లిన్ అనేది. వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోవటం అనేది చాలా. సోహన్ బాబు గారు కొన్ని పేర్లు చెప్తారు. మురళీమోహన్ గారు, సోహన్ బాబు గారు, అట్లా. విజయబాబు నాయుడు గారు కూడా అంతే. ఆయన దగ్గరికి వెళ్ళి పత్రిక పెట్టి నడుపుదాం అనుకుంటారు. నాకు ప్రింటింగ్ తెలియాలి కదండి. పేపర్ ఎక్కడ కొనాలి, డిటిపి ఎక్కడ చేయించాలి, ప్రింటింగ్ ఎక్కడ చేయించాలి, బైండింగ్ ఎక్కడ చేయించాలి, ఇట్లా 1,00,000 ఉన్నాయి. దాంట్లో పితామహుడు ఆయన. ఆయన వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన డిటిపి వాళ్ళ అల్లుడే నడిపేవారు. ఆయన పిలిచి చెప్పారు, ఒక 1 ఇయర్ దాకా ఆయన దగ్గర డబ్బులు తీసుకోమాక. 1 ఇయర్ తర్వాత ఆయన డబ్బులు ఇవ్వటం మొదలెడితే సరే, లేదా ఆపేసి. అదొక ప్రిన్సిపల్. ఆ 1 ఇయర్ బిల్లు నన్ను వచ్చి అడుగు. అంటే ఆయనకి నష్టం చేయట్లా. 1 ఇయర్ ఆయనకు అవకాశం ఇవ్వు. నిలదొక్కుంటే సరే. అప్పటికి ఆయన నిలదొక్కలేకపోతే ఇంకా పత్రిక నడవదు. అది ఆయన ఇంకా గాడిలో పడలేదన్నమాట దాని అర్థం. ఇక అది దానికి మనం వెనకుండి ఎంత ముందుకు తోసినా అది సాగదు. కారు ఆగిపోయింది అనుకోండి, ఎంత దూరం వస్తారు? 10 కిలోమీటర్ అయితే తోయరుగా. బ్యాటరీ డౌన్ అయిందని చెప్పి కారు తోయమంటే కొంచెం దూరం తోస్తారు. ఎంత దూరం తోసినా స్టార్ట్ అయిపోతే వదిలేస్తారు. ఇది మెకానిక్ని పిలుస్తారు. అలాగే 1 ఇయర్ ఇవ్వు అన్నారు. అట్లా ప్రింటింగ్ ప్రెస్కి చెప్పారండి. వాళ్ళు తమిళియన్స్. ఈయన ఎంత చెప్తే అంత మాట. అందరికి అదే లెక్క. 1 సంవత్సరం పాటు వీళ్ళు ప్రింటింగ్ చేసి అంటే 52 వారాలు ప్రింటింగ్ చేసిన తర్వాత ఆ బిల్లు మొత్తం ఎంత అయిందో లెక్కేసి నా దగ్గరికి రా, నేను ఇస్తా. 53వ వారం ఆయన వచ్చినా లేదని చెప్పి, డబ్బులు పెడితేనే చేస్తామండి లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పాను అని చెప్పేసి. పేపర్ ఒక ముస్లిమ్స్ ఉండేది, వాళ్ళు పెద్ద హోల్సేల్ పేపర్ డీలర్. అది 52 వారాలకి ఎన్ని కాపీలకి అయితే ప్రింటింగ్ చేయించి పేపర్ తీసుకెళ్తున్నారో, ఎన్ని కాపీలు వేసుకుంటే అన్ని కాపీలకి అంత పేపర్ అవసరమైతే అంత పేపర్ ఇచ్చేసేయండి. 53వ వారం డబ్బులు పెడితే పేపర్ ఇవ్వండి. అది ఒకటే లెక్క. ముగ్గురికి అందరికీ మెయిన్ అట్లాగే చెప్పారండి. నాకు స్టార్టింగ్లోనే అసలు ఇబ్బంది లేకుండా పోయింది. అందుకుంది అసలు ఎప్పుడు 52 వారాలు సంవత్సరం క్రెడిట్ని ఎప్పుడు వాడుకోవాలి. ఇచ్చేసాను. ఆఫీస్ ఏమో ఎన్టీ రామారావు వియ్యంకులు యు విశ్వేశ్వరరావు గారు. వారి సినిమాలు అప్పుడు రాజకీయాలు వచ్చేసినాక ఆయన ఆఫీసు తాళం పెట్టేసుకుని ఎవరికి ఇవ్వకుండా అట్లాగే ఉంచారు. ఆ కీస్ ఇచ్చారు. అనేది పేరు ఆఫీస్ టెలిఫోన్తో సహా. ఆ రోజుల్లో టెలిఫోన్ చాలా ఇబ్బంది అండి. బాగా రావడం, కనెక్షన్ రావడం చాలా ఇబ్బంది. దానికి ఎన్ని డాక్టర్ సర్టిఫికేట్లు తెచ్చి ఆర్ట్ పేషెంట్ అని చెప్పి ఇంట్లో ఒక ఆర్ట్ పేషెంట్ ఉన్నాడని టెంపరీ కనెక్షన్ తెచ్చుకుని అట్లాంటి రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్తో సహా ఇచ్చి, ఇది అట్లాగే కీస్ నువ్వు సొంతంగా ఒక ఆఫీస్ పెట్టుకుని వేరే చోటకి వెళ్ళగలిగిన రోజున నా కీస్ నాకు భద్రంగా నాకు తెచ్చి ఇచ్చేసి అన్నారు. ఇంతమంది సహకరించారు. ఎలా దానికి పునాది విజేత ఎన్టీ రామారావు సార్, ది గ్రేట్ ఎన్టీ రామారావు. సార్, దాసరి నారాయణరావు గారితో ఎట్లా ఉండదు మీ సాన్నిహిత్యం? దాసరి నారాయణరావు దగ్గర నేర్చుకోగలిగింది ఒక్క గుణం ఉందండి సార్. నేను 3 ప్రముఖుల దగ్గర 3 విషయాలు నేర్చుకున్నా. ఎన్టీ రామారావు దగ్గర ఏంటండి, క్రమశిక్షణ, సమయపాలన,
రెండోది ఏదైనా ఒక పని మొదలెడితే దాని మీద శ్రద్ధ పెట్టి చేయమంటారు. రిజల్ట్ తర్వాత చేసిన తర్వాత వస్తుంది. నువ్వు ముందు చేయకముందు నాకు రిజల్ట్ కావాలని ముందు నువ్వు ఆ పని చెయ్యి, బాగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, దాని మీద దృష్టి పెట్టి మ్యాక్సిమం అవుట్పుట్ మంచి రిజల్ట్ రావడానికి ట్రై చేయి. అంటే ఆయన ఏ పాత్ర చేసినా దాని మీదే ఫోకస్డ్ ఉండేవారు. నాన్ వెజిటేరియన్ తినేవారు కాదని మీకు అందరికి ఎవరికైనా చెప్తారు. పౌరాణిక పాత్రలు వేసేప్పుడు దేవుడి పాత్రలు వేసే నేల మీద కటిక నేల మీద పడుకునేవారు, నాన్ వెజ్ తినేవారు కాదు. అంటే దాని మీద ఆయనకి ఆ శ్రద్ధని అంత క్రమశిక్షణతో పాటు ఆ పని మీద ఫుల్లీ ఫోకస్డ్, వేరే దృష్టి మరల్చేవాళ్ళు కాదు. అట్లా నువ్వు ఏ పని మొదలెట్టినా దాని మీదే శ్రద్ధగా ఉంది, తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అది నేర్చుకున్నాను. దాసనారాయణ గారి దగ్గర నేను నేర్చుకున్నాను అంటే అండి, మనం ప్రమోట్ చేసుకోవాలి. నిన్ను పక్కనాడు ప్రమోట్ చేయరు. సెల్ఫ్ ప్రమోషన్. నిన్ను నువ్వే మార్కెటింగ్ చేసుకోవాలి. నీ ప్రోడక్ట్ నువ్వే మార్కెటింగ్ చేసుకోవాలి. నీకు నువ్వే ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. నీకు నువ్వే ఒక డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి. అది ఆయన దగ్గర వ్యాపార గుణం బాగుందండి. దాసనారాయణ గారు చాలా బాగుంది. అది నేర్పించాను. ఆయన మన దగ్గర ఎంత విషయం ఉందో దానికి 10 నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోమనేవారు. అందుకని పత్రిక నడపడంలో వ్యాపార దృక్పథం కంపల్సరీ కావాలి. సక్సెస్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో తెచ్చి ఒక వారం నడపగలం, 2వ వారం నడపగలం, 3వ వారం నడపగలం, అంతమించి ముందుకు వెళ్ళలేం. కానీ నడవాలంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి చెప్పడం ఈజీ, కానీ అదొక టాలెంట్. అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. సరే, తర్వాత ఏంటి మీరు మహేష్ బాబు గారి సోదరి మంజుల గారికి మీకు ఏదో వివాదం వచ్చిందంటే ఎప్పుడు, ఏ సందర్భం అది? అదే నేను మూవీ మార్కెట్ మ్యాగజైన్ తర్వాత మెగా పోస్ట్ పెట్టిన తర్వాత నేను చెప్పే కదా దాసనారాయణ గారి దగ్గర నేర్చుకున్న అలవాటు అవుతుందని వ్యాపార దృక్పథం సినిమా వాల్ పోస్టర్ బిజినెస్ చేశాను. ఓహో. పత్రిక నడుపుతూ ఆపకుండా పత్రిక మీద ఎంత సక్సెస్ అయినా లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్ల మీద నేను ఆదాయం నడపాలి అంతే. పత్రిక మా స్టాల్లో అమ్ముడుపోతే దాని మీద వచ్చే లాభం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే సితారా 5 రూపాయలు ఉండేదండి, నాది 20 రూపాయలు. అవును. అంటే 4 వారాలు సితారా చదివే బదులు ఒక మూవీ మార్కెట్ కొంటే దాని బడ్జెట్ సరిపోయేది. వాడికి పాకెట్ మనీ ఖర్చు అయిపోయేది. ఎంతైతే సినిమా అభిమాని ఎవరైతే ఉన్నాడో అయిపోయేది. సో చాలామంది వెనకడేవాళ్ళు 4 వారాలు సితారా వస్తుంది కదా. అయినా కానీ అట్టాగే మొండిగా నేను నమ్ముకుని నడిపాను. దాని మీద అంత కాస్ట్లీ రేట్ పెట్టినా కూడా గిట్టుబాటు అవడం కష్టం ఉండేది. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు దానికి అయ్యేది. ఆర్ట్ పేపర్ మీద నడిపాము, ఆర్ట్ పేపర్ వేసామండి, ఫుల్లీ ఆర్ట్ పేపర్, అడ్వర్టైజ్మెంట్ల మీద ఆదాయం. అప్పుడు దీనికి మించిన 15 మంది పైకి స్టాఫ్ ఉండేవారు. వాళ్ళందరినీ మరి నమ్ముకుని ఉన్నారు. నేను గెటానైతే పత్రిక గెటాన్ దాన్ని పత్రిక ధైర్యంగా ముందుకు నడప. 15 మంది పర్మనెంట్ స్టాఫ్తో పాటు మాలాంటి ఫ్రీలాన్సర్లు కూడా చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ మరి బండి ముందుకెళ్ళాలంటే ఒక ధైర్యం కావాలి. వారం వారం ఎత్తుక్కునే పరిస్థితి వద్దు, ఆ టెన్షన్ వద్దు మనకి. కానీ భారీ పారితోషికాలు మీవి. అప్పుడు మరి ఈ వాల్ పోస్టర్ బిజినెస్ గుర్తొచ్చింది. మనం ఇప్పుడు ఏదైతే శివకాశి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకంటే బాగా చేయగలం, అందులో ఎటువంటి అసలు డౌటే అక్కర్లేదు. అంత బాగా ప్రింటింగ్ చేయగలిగిన వాల్ పోస్టర్స్ని మనమే అడిగితే ఎందుకు ఇవ్వరు? మనం ఒక సినిమా ఇవ్వండి, వేసి చూపిస్తాను, బాగుంటే 2వ సినిమా ఇద్దరు కానీ అని హీరోల దగ్గరికి వెళ్ళి అడిగాను. ప్రొడ్యూసర్లను అడగల. అంటే హీరోల ముందు మీ పోస్టర్స్ గోడ మీద అంటిస్తే ఎండకి వానకి తడిసినా ఎండినా మీ బాగుంటుంది, ఫోటో అంటించినట్టు ఉంటుంది గోడకి, ఇట్లా అని చెప్పి కన్విన్స్ చేసి ఆయనతో ప్రొడ్యూసర్స్ రికమెండేషన్ చేయించుకుని తీసుకునేవాడు. అట్లా అందరు హీరోలే చేశాను, ఒక్క మహేష్ బాబు గారు తప్ప. అది కుదరలా, అది ఎవరు కన్విన్స్ అవ్వలేదు, చాలాసార్లు తిరిగాను, వదిలేసాను. ఇంకో ఇష్యూ ఉంది, మర్చిపోతున్నారు మీరు. కవర్ పేజ్ దగ్గర మీకును మంజుల గారికి ఇష్యూ వచ్చింది. అదే అంటే ఒకటి ఉండేదండి, పాలసీ పెట్టుకున్నారు మీరు. ఎస్. ఇప్పుడు ఇది చెప్పాలంటే దీనికి ముందు అసలు మద్రాసులో ఒకటి జరిగింది మహేష్ బాబు గారికి ముందే. చెప్పండి, పర్లే. అదేంటంటే ఇప్పుడు నేను దాసనారాయణ గారి ఇంట్లో ఉండేవాడిని. ఆయన మామగారు సినిమా, అవును, అది అదే వారం రాజేంద్ర ప్రసాద్ది ఒక సినిమా రిలీజ్ అయింది. 2 ఒక మామగారిదే పెద్ద హిట్, దానికంటే యాక్చువల్గా చెప్పాలంటే కొద్దిగా బొటాబొట్టికి 2 నెక్ టు నెక్ నడుస్తున్నాయి. దాంట్లో ఫీచర్ ఉండేది టాప్ షేర్ అని. అవును, ఆ వారం మూవీ మార్కెట్ టాప్ షేర్ ఉంటుంది. అది దానికి చాలా క్రేజ్ ఉండేదండి. ఈ వారం మూవీ మార్కెట్ వాళ్ళు ఏ సినిమా టాప్ షేర్ అని, ఆ కుర్చీలో ఏ సినిమాని కూర్చోబెడతారనేది ఒక ఇదిగా ఉండేది. అప్పుడు
రాజేంద్ర ప్రసాద్ గారు విజయ్ బాబిరెడ్డి గారి చేత రికమెండేషన్ చేయించుకున్నాను. నాది ఎప్పుడు సినిమా హిట్ రాదు, ఒక 2 వారాలు నాది టాప్ చైర్ బాగుంది కదా, నాదేమనండి ఉన్నదేమో మా దాసినండ గారి ఇంట్లో. నాకు ఎవరికి చేయనంత సాయం చేసి నడిపించిన ఆయన, మరి ఆయనకి రుణం తెచ్చుకోవాలి కదా. ఆయన బాబు ఇట్లా ఉంది, నీకు ఇబ్బంది లేకపోతేనే అన్నారు. బాబిరెడ్డి గారు కూడా మాట అంతేగాని కంపల్సరీగా టాప్ చైర్ వెయ్యని ఆర్డర్ పాస్ చేయలేదు. అయితే భలేవారండి, 2 ఈక్వల్గానే ఉన్నాయి. కానీ దాసినంద గారి దృష్టిలో మామగారు సూపర్ హిట్, అది వేసాను. ఆయన ఇంట్లో ఉంటే ఆయనకి ఇది వేసాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వేసాను, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా వేసాను, టాప్ చైర్. అట్లా నేను ఒక డిసిషన్ తీసేసుకున్నాక దాని పర్యవేశనాలు ఏదైనా కానీ ఫేస్ చేయడానికి వెళ్ళిపోయాను. అలాగే ఒక కవర్ పేజ్ ఏమని అడిగారు, అప్పటికి నేను ఎవరితో ఫిక్స్ అయిపోయాను, కమిటీ అయిపోయాను, మేము మార్చను ఏనండి. మహేష్ బాబు గారు కవర్ పేజ్ వెయ్యాలి. ఆ వారం కుదరలే నాకు, ఇంకో వారం కావాలంటే వేస్తాను. అప్పటికి అలా చిన్న డిస్ప్యూట్ తప్పితే పెద్ద మేజర్ ఇష్యూ ఏం కాదు. కాకపోతే మేజర్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే అండి, రివ్యూ రాశాను ఒక సినిమా, ఏది ఆంధ్ర వాళ్ళ పూరి జగన్నాథ్ డైరెక్టర్, సినిమా బాగాలేదని రివ్యూ రాశాను. రాస్తే అసలు అట్లా రాసేవాళ్ళు చాలా లేరు. అయితే నేను ఆంధ్ర వాళ్ళ బాగాలేదని రాశాను, నిజంగానే బాగాలేదు, అది ఫ్లాప్ సినిమా. అయితే వాళ్ళు అఫెండ్ అయ్యి దీనివల్ల మాకు సినిమా కలెక్షన్స్ పోయినాయి, లాస్ అయిపోయాం అని చెప్పి మ్యాగజైన్ బ్యాన్ చేయమని కంప్లైంట్ ఇచ్చారు. బ్యాన్ చేయమని. అప్పుడు కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి. ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన వెంటనే ఒక 8 వారాలు ఎవరు ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ, ప్రొడ్యూసర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు, హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, బ్యాన్ చేయాలి, ఇంకేంటి తలకాయతాలు వేసుకుని అమ్ముకోవాలి. ఆ పరిస్థితి. నేను ఏం తగ్గలేదండి, ఆ 8 వారాలు అట్లాగే నడిపాను. అలాగే నడిపాను, అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా పర్లేదు. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను అండి, సినిమా అడ్వర్టైజ్మెంట్ ఆ రోజుతో లాస్ట్, మళ్ళీ సినిమా అడ్వర్టైజ్మెంట్ అనేది తీసుకోవాలి. సబ్స్క్రైబ్ RTV తెలుగు.